అయితే చాలామంది గురువులు అంటుంటారు, యు ఆర్ ఇన్ మై వైబ్రేషన్ ఫీల్డ్ అనేసి. మీరు నా వైబ్రేషన్ ఫీల్డ్లో ఉన్నారు, మీకు ఏం కాదు అని చెబుతూ ఉంటారు. గురువు ఎక్కడో ఉన్నారు ఫిజికల్గా, శిష్యుడు ఎక్కడో ఉంటాడు. గురువు యొక్క వైబ్రేషన్ ఫీల్డ్లో శిష్యుడు ఎట్లా ఉంటాడు? శిష్యుడి యొక్క కనెక్టివిటీ గురువుతో ఉండాలా, గురువు యొక్క కనెక్టివిటీ శిష్యుడితో ఉండాలి. ఇద్దరు కనెక్షన్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుందా? మీరు ప్రోగ్రామ్ తీస్తున్నారు, ప్రోగ్రామ్ తర్వాత ఏం చేస్తారు? ఎడిటింగ్ చేస్తాం, అన్నీ చేసేసిన తర్వాత టెలికాస్ట్ చేస్తాం. దీని నుంచి మీరు దాంట్లో పెట్టారు, అది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చూడాలనుకున్నారు, ఎట్లా చూస్తారు? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూసేస్తారు. ఎట్లా పడితే అట్లా యూట్యూబ్ అది ఒక దేర్ ఇస్ ఎ ప్రాసెస్. కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళు కనెక్షన్ పెట్టుకోవాలి, నువ్వు కనెక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ఈ పద్ధతి చెబితే చాలు, ఈ విధంగా లింక్ పెట్టుకోమని చెప్పేసి ఇది లైవ్గా లింక్ ఇవ్వచ్చు. అవి ఆ పద్ధతి కనుక మనం చెబితే వాడు ఆ విధంగా లింక్ పెట్టుకుంటే వచ్చేస్తుంది. గురువు ఏం ఆలోచించక్కర్లా, గురువు చెప్పడం వరకు ఇది కనెక్షన్ పెట్టుకోవాల్సింది ఎవరంటే శిష్యుడు. గురువు కూడా పెట్టుకుంటాడు. ఎప్పుడు ఇందాక చెప్పానే నేను, నీ వల్ల సనాతన ధర్మానికి, విశ్వధర్మానికి, ప్రపంచానికి మేలు చేస్తుంది అనుకున్నప్పుడు నిన్ను శక్తివంతం చేయటం గురువు యొక్క లక్షణం. గురువు కూడా చేస్తాడు. ఇద్దరు పెట్టుకోవాలి. గురువు ఒక మ్యాగ్నెట్, గురువు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు, దాన్ని బట్టి, దీని పవర్ని బట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి ఒక ఐరన్ మొక్క కానీ, ఒక లెవరైన్ కానీ, దాని మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఇది వస్తుంది, ఛార్జ్ అవుతుంది, అది ఇట్ విల్ బి ఛార్జ్డ్. ఇది కూడా అంతే, దిస్ ఇస్ సైన్స్. మన యొక్క సనాతన ధర్మం యొక్క యోగశాస్త్రాన్ని కానీ, ఇతరమైన వాడిని, వేదాన్ని కానీ దాచిపెట్టడం వల్ల ప్రపంచంలో ఉన్న మేధావులు దాన్ని గుర్తించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. గొప్పదనాన్ని గ్రహించలేక దాన్ని విమర్శిస్తున్నారు, మాకు అక్కర్లేదనుకుంటున్నారు. అది మతంకి సంబంధించిందని. ఇది మతం కాదు, విశ్వధర్మం. విశ్వ శ్రేయస్సునిస్తుంది, విశ్వశాంతినిస్తుంది, విశ్వ సౌభాగ్యాన్ని ఇస్తుంది. విశ్వం అంటే మొత్తం అన్నమాట, ఒకళ్ళకే కాదు. ఎవరైతే దాంతో కనెక్షన్ పెట్టుకొని అనుభవిస్తారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. అది ముఖ్యమైన. ఇందాకన్నావు నువ్వు మొట్టమొదటి బిగినే చాలా మంచి చేస్తావు. శాంతి 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 ఎట్లా వస్తుందన్నావు? శాంతి అనేదే బేస్. శాంతి రావాలంటే ధర్మాన్ని ఆచరిస్తేనే శాంతి వస్తుంది. ధర్మాన్ని ఆచరించకపోతే శాంతి ఉంటుంది, మనకు రాదు, వ్యక్తిగత. యోగశాస్త్రపరంగా చూసినప్పుడు ప్రకృతి యొక్క నిశ్వాసే మన ఉచ్ఛ్వాస, మన యొక్క ఉచ్ఛ్వాసే ప్రకృతి నిశ్వాస అంటారు. అంటే ప్రకృతిలో మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి ఈ వాయువు ద్వారానే అందరూ కనెక్ట్ అయి ఉంటారు. యోగ సాధనకి, శ్వాసకి, యోగ సాధనలో శ్వాస మనం తీసుకునే విధానం పైన ఎంతో గొప్పతనం ఉందంటారు. దాని వెనక ఉన్న అంతర్యమే కరెక్ట్. అదే ఇప్పుడు ఉదాహరణకి మనం పుట్టినప్పటి నుంచి శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళేంత వరకు ముఖ్యంగా చేస్తున్నటువంటిది పని ఏంటి అంటే శ్వాసే. శ్వాసని ప్రారంభం చేస్తేనే పుట్టుక. శ్వాస శరీరం నుంచి వెళ్ళిపోతేనే మరణం. ఈ శ్వాస ఎప్పుడు మొదలవుతుందంటే తల్లి గర్భంలో నుంచి జాగ్రత్తగా విను, తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చి ఇక్కడ ముందు తలకాయ పడుతుంది. తలకాయ దగ్గర ఇక్కడ చర్మం మాత్రమే ఉంటుంది, చిన్నపిల్లలు ఎముక ఏముండదు. అది వచ్చి తల్లి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వస్తున్నాం. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని ద్వారా మనలోకి వచ్చేసిందో అప్పుడు ఎంబడే శ్వాస మొదలై ఏడుపు వస్తుంది. అది పుట్టుక. పుట్టుక అంటే నిర్వచనం జాగ్రత్తగా నువ్వు చెప్పు, అందరికని చెప్పు. తల్లి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి అడుగు పెట్టడమే పుట్టుక, జన్మ అంటే. అంతవరకు తల్లి యొక్క గర్భంలో ఉన్నంత వరకు తల్లి ప్రాణం మన ప్రాణం, మనకు శ్వాస, తల్లి శ్వాస మన శ్వాస, అంతేగాని మనం శ్వాస ఎత్తలేం. తల్లి శ్వాసే మనకి, తల్లి ఆహారమే మనకి, తల్లి యొక్క మానసికమైన ఆలోచనలే మనకు ఉంటాయి. ఎప్పుడైతే ఈ తల్లి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో నుంచి కింద భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వస్తున్నామో ఆ మ్యాగ్నెటిక్ శక్తి లోపలికి వచ్చి తట్టి దీన్ని జాగృతం చేస్తుంది, శ్వాసనిస్తుంది. ఎప్పుడైతే శ్వాస వచ్చిందో ఏడుస్తున్నాం. ఏడవకపోతే వేడి నీళ్ళు తీసుకొని మొహం మీద కొడుతుంది నర్సు, ఏడిపిస్తుంది.
చివరికి కూడా అది ఏమవుతుందంటే ఈ శ్వాస వెళ్ళిపోతేనే మరణం. అంతే ఇది. కాబట్టి ఈ శ్వాసతో నువ్వు మంత్రాన్ని కలిపితే నీకు తెలియకుండానే జరుగుతుంటుంది. ఉదాహరణకి నువ్వు శ్వాసించాలని నువ్వు అనుకుంటున్నావా? అన్నం తింటున్నా శ్వాసిస్తున్నావు, అన్నం తింటున్నప్పటికీ ఆడుతున్నా శ్వాసిస్తున్నావు, నిద్రపోతున్నా శ్వాసిస్తున్న శ్వాస జరుగుతూనే ఉంది. మనమేమి పీల్చుకో వదిలిపెట్టు అని అంటల్లా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దాంతో బీజాక్షరాల్ని కలపాలి. ఓం శ్రీం, ఓం శ్రీం. నీకు ఎన్నిసార్లు కిందసారి కూడా చెప్పాను. ఓం అనేది గాలి పీలుస్తూ, శ్రీం అనేది వదిలిపెడుతూ చేస్తే ప్రకృతి పురుషులు, ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వల్ల ఈ శ్వాస ద్వారా వచ్చేటువంటి కుండలని ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ బ్రెయిన్లో కుడివైపున శివుడు, ఎడమ వైపున పార్వతి. హ్రైం దీని బీజాక్షరం, ఇది శ్రీం. హ్రైం శ్రీం కలిసి సమిశ్రితమై మిశ్రితమైతే ఈ మూలాధారం నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ జ్ఞాన చక్రము ఆనంద చక్రం అనే 8 చక్రాలు ఉన్నాయి, 6 కాదు 8. ఈ 8 చక్రాల ద్వారా వచ్చినటువంటిది ఈ అష్టదళ పద్మం వికసించుకుంటుంది. సహస్రదళ పద్మం లోపల ఉన్న అష్టదళ పద్మం వికసించుకుంటే దాంట్లో ఉన్నదే ఆనంద నిలయము. మామూలుగా యోగ సాధనలో చాలామంది చెప్తూ ఉంటారు కుండలిని అనేసి ఇట్లా ఉంటుంది. చాలా కొద్ది మంది మాత్రమే 3 గ్రంథుల గురించి చెప్తారు, 3 గ్రంథి భేదనం గురించి చెప్తాడు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనం జరుగుతుంది. ఈ గ్రంథి భేదనం చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత జరుగుతుందా, కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత జరుగుతుందా, వీటిల్లో అంతర్భాగమా, ఇది వేరు వేరా, లేకపోతే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనిషిలో వస్తున్నటువంటి ఆలోచనాపరంగా, భావపరంగా, యోగపరంగా ఎటువంటి మార్పులు వస్తాయి, వారి స్థితిగతులు ఏ విధంగా మారతాయి? నేను కిందసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా దీని గురించి నేను చెప్పాను. అవినాభావ సంబంధం దాంతో ఒకటే. నువ్వు అడిగేది ఎట్లా ఉందంటే, కొత్తగా పెళ్ళయింది, పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళారు. భావన ముందు వచ్చి ఆ తర్వాత భావన వచ్చిన తర్వాత కార్యక్రమాలను జరుగుతున్నాయా లేకపోతే ముందు జరుగుతుందా అని అడిగినట్టుంది. అన్నీ కలిసిపోయే ఉంటాయి కానీ వేరే కాదు. కానీ మొట్టమొదట హృదయంలో డ్రిల్ చేసుకోవాలి మనం. వీ హ్యావ్ టు డ్రిల్ ఇన్ టు ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ అంటిల్ వీ టచెస్ ద స్పిరిచువాలిటీ దేర్, డివినిటీ దేర్. ఇది ముందు ఇక్కడ విష్ణుగ్రంథి ఉంది, హృదయంలో విష్ణుగ్రంథి, బ్రెయిన్లో బ్రహ్మగ్రంథి, వెన్నుపూసలో రుద్రగ్రంథి ఉంది. ఈ విష్ణుగ్రంథి అంటే విష్ణుగ్రంథిలోనే ఉన్నటువంటిదే ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ విల్, లక్ష్మి. బ్రెయిన్లో ఉన్నటువంటిదే పవర్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానశక్తి, సరస్వతి. వెన్నుపూసలో ఉన్నటువంటిది పవర్ ఆఫ్ యాక్షన్, క్రియాశక్తి, దుర్గా, పార్వతి. అవి ఎక్కడో లేవు. వైకుంఠం కానీ, కైలాసం కానీ, బ్రహ్మలోకం కానీ మన శరీరంలోనే ఉన్నాయి. ఈ హృదయంలో ఉన్నటువంటి హృద్గ్రంథి ఛేదనానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12. ఈ బ్రహ్మగ్రంథి ఛేదనానికి 6 సంవత్సరాలు, దాంట్లో సగం 12 18. దీంట్లో రుద్రగ్రంథి ఛేదనానికి 3, దాంట్లో సగం, మొత్తం 21 డివైన్ నెంబర్ అంటున్నాం. 12 సంవత్సరాలు హృద్గ్రంథి ఛేదనానికి, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మగ్రంథి ఛేదనానికి దాంట్లో సగం 6 సంవత్సరాలు, రుద్రగ్రంథి ఛేదనానికి దాంట్లో సగం 3 సంవత్సరాలు, మొత్తం 21 సంవత్సరాలు. మొట్టమొదటిగా ఇక్కడ డ్రిల్ చేసుకుంటామంటే, డ్రిల్ అంటే ఏంటంటే అది ఇంతగా నువ్వు చెప్పేవి శ్వాస పీల్చడం, శ్వాస వదిలిపెట్టడం, రెండింటికి సంబంధం ఉంది. ఇది ముందా, అది ముందా, అది ముందా, ఇది ముందా, మనకు తెలియకుండానే కుండలిని మూలాధారం దగ్గర నుంచి పైదా కదులుతున్నది, పైనుంచి కిందకు వస్తున్నది, సక్రమంగా లేదు. అసక్రమంగా లేని గమనాన్ని సక్రమం చేసి అక్రమ పద్ధతి నుంచి సక్రమ పద్ధతికి మార్చి ఒక సైంటిఫిక్ పద్ధతి ప్రకారంగా న్యాచురల్ సైంటిఫిక్ వేలో తీసుకెళ్తే ఇది ఇక్కడ ఈ 12 సంవత్సరాల కదలికి వచ్చినప్పుడు మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానం నుంచి ఈ మణిపూరం నుంచి అనాహతం నుంచి శుద్ధి, ఇలాగా ఈ 5 పంచభూతాలకి కేంద్రాలు.
మొట్టమొదటిది భూమి భూతత్వము, తర్వాత జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము. ఈ 5 మీద మనకి పవర్ వచ్చినప్పుడు గ్రిల్ వస్తుంది, మన కండిషన్లోకి వచ్చేస్తాయి, మనం క్యాప్చర్ చేస్తాం. అప్పుడు ఇది ఆజ్ఞాచక్రం. షిరిడి సాయినాథుడు పో అంటే పోయింది, వాన ఆగిపోయింది. నువ్వు కూడా వస్తుంది. నువ్వు కూడా కనుక చక్కగా కనుక చేస్తే నువ్వు కూడా సజ్జలు అవుతావు. మొట్టమొదటి నేను ఇట్లా తయారు చేస్తే, లేకపోతే ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. ఎవరైనా కావచ్చుది. వాళ్ళే ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్ఞాన పరిధి, వాళ్ళకున్న ఆ గురువు సంపర్కము, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్నీ కలిసి రావాలి. ఇది కూడా అంతే. కాబట్టి ఏది ముందు ఏది వెనక అని కాదు, అన్నీ కలిసే ఉంటాయి. ఇది 12 సంవత్సరాలు ఇదైతే డ్రిల్ చేసుకుంటూ పోతే టచ్ అయితే మనం పట్టి లాగక్కర్లా. నీళ్లు రావాలనుకో, డ్రిల్ చేస్తున్నాం అనుకో, వాటర్ సర్ఫేస్ వరకు పంపులు నింపుతాం, గొట్టాలు పంపిస్తాం. ఆ తర్వాత మనం లాగమే, దానంతరతే ఫౌంటైన్ లాగా పైకి వస్తుంది. అలాగే ఇక్కడి నుంచి అత్యద్భుతమైనటువంటి, అది చెబితే అర్థమైంది కాదు, అనుభవించి తీరాల్సిందే. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నీ భార్యతో నువ్వు సమాగమం చెందినప్పుడు నీకు వచ్చిన ఆనందం ఎట్లాంటిదంటే, నువ్వు పెళ్లి చేసుకుని చూడవయా అని చెప్పాలి, కానీ అది ఇదని వర్ణించలేము కదా. కొడుకు పుట్టినప్పుడు పుత్ర ఉత్సాహం చక్కగా ఎట్లా వస్తుందంటే, నీకు కూడా కొడుకు పుట్టినప్పుడు వస్తుంది, కానీ ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పలేం కదా. లడ్డు ఎట్లా ఉంది అని అంటే ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పను. లడ్డు ముక్క తీసి నోట్లో పడేస్తే ఇట్లా ఉందంటే సరిపోతుంది. ఇది కూడా అంతే. ఇక్కడి నుంచి పైకి తంతుంది, ఫౌంటైన్ లాగా వచ్చి దీన్ని తాకుతుంది, దీన్ని తాకి ఇక్కడ తిప్పుతుంది, ఇది స్ప్లిట్ అవుతుంది. దీంట్లో సగం 6 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు అత్యద్భుతమైనటువంటి ఈ సెల్స్ అన్నీ 90% సెల్స్ నిద్రపోతున్నాయి మన బ్రెయిన్లో. మొత్తం కూడా స్టిమ్యులేట్ అయ్యి, యాక్టివేట్ అయ్యి, అద్భుతమైనటువంటి జ్ఞానం. కరుణశ్రీ పద్యాల కంటే కూడా మించిన పద్యాలు నువ్వు రాయగలవు. చక్కగా నరేంద్ర మోడీ వచ్చి ఇంత క్లిష్టమైన పరిస్థితి రాజకీయం ఎట్లా ఏమిటిందండి ఇది ఇట్లా అని చెప్పి ఒకటి చెప్తే వావ్ అని చెప్పేసి పోయి చైనా వాళ్ళు వెనక్కి బయట చేస్తాడు. రాజకీయంగా చేయొచ్చు అనమాట. రాజకీయం చాలా మంచిది, రాజకీయం కావాలనే నేను కోరుకుంటాను. రాజకీయం మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. రాజకీయం మేలు చేయాలి, కీడు చేయకూడదు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ 3 ఉన్నాయి. యజ్ఞోపేతం మన శరీరంలోనే ఉంది. ఇడా పింగళ సుషుమ్న. దాని ద్వారా ఇడా పింగళ ద్వారా పైకి కిందకి ఇట్లా లాగితే ఈ మధ్యలో ఉన్నది కదులుతూ వస్తుంది, కుండలిని శక్తి. అద్భుతమైనటువంటిది. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. శాంతిగా ఉంటేనే కానీ వచ్చి అశాంతిగా ఉన్న మనసు కనుక చికాచిక అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు. గురువు యొక్క అనుగ్రహం లేనిది, గురువు యొక్క గైడెన్స్ లేనిది మా అంతటి మా పుస్తకం చూసి చేస్తున్నామంటే జాగ్రత్త, డిప్రెషన్లోకి వెళ్తే చాలా కష్టం. మళ్ళీ దాన్ని తొలగించగల గురువు చేతిలో పడితేనే, ఆ స్పర్శ వలనే, నువ్వు ఇందాక అడిగావు, గురువు చూపు ద్వారా శక్తి ప్రసరిస్తాడు, స్పర్శ ద్వారా చేస్తాడు, సంకల్పం ద్వారా చేస్తాడు, మాట ద్వారా చేస్తాడు, బాధించి చేస్తాడు, కష్టపెట్టి చేస్తాడు, తిట్టి చేస్తాడు, అన్నీ చేస్తాడనమాట. గురువు చేసేటువంటి ప్రతి ఒక్కటి మనకి శక్తివంతం చేయడానికి. చూడు ఎంత అద్భుతమైన, కిందటిసారి కూడా అద్భుతమైన ప్రశ్నలు నువ్వు వేస్తున్నటువంటిది అంత ఇంత కాదు. నీలో అత్యద్భుతమైన జ్ఞానం ఉంది. అన్నిటికంటే మించి తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని సమాజానికి, మేధావులకు అందించి వాళ్ళని చైతన్యవంతం చేయాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల్ని ముందు ధర్మవర్తనలు చేసి ఈ భారతదేశంలో ఉన్న జనాభాని పాడు చేయకుండా బాగు చేసేట్టు చేయాలనే తపన ఉన్నది నీలో ఉంది. అది సబలీకృతం కావాలి. ఇక్కడే కాదు, ప్రపంచ మేధావులకి మన గొప్పతనం తెలియాలంటే ఇంగ్లీష్లోకి వెళ్ళాలి. వాళ్ళకి భాష రాదు కదా, అందుకని ఇంగ్లీష్లోకి వెళ్ళటం చాలా మంచిది. ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ వస్తే ఇంటర్నేషనల్గా మన యొక్క గొప్పతనం వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చక్కగా ఇచ్చేస్తారు. నీ విషయంలో నువ్వు చక్కగా విజయవంతం అవుతావు.